హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అర్పిత ఎలివేట్స్. అట్ ప్రజెంట్ మనం టుడే వరల్డ్ వైడ్ ఫినాన్స్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం వరల్డ్ వైడ్ మార్కెట్స్లో మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ మరియు ఆయిల్ ప్రైజెస్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల ఫ్యూయల్ ప్రైజెస్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అండ్ ఇన్ఫ్లేషన్పై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. దీనివల్ల గ్లోబల్ స్టాక్ మార్కెట్స్లో కూడా కొంత ప్రెజర్ ఉంది. సో అదే సమయంలో యుఎస్ స్టాక్ మార్కెట్స్ మాత్రం ఏఐ కంపెనీస్ మరియు టెక్నాలజీ సెక్టార్ గ్రోత్ వల్ల స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కంపెనీస్ మీద ఇన్వెస్టర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏఐ ఫ్యూచర్లో ఫినాన్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ మరియు బిజినెస్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారండి. ఇంకా క్రిప్టో మార్కెట్స్ విషయానికి వస్తే బిట్కాయిన్ మరియు అదర్ క్రిప్టో కరెన్సీస్ చాలా వోల్టైల్గా పర్ఫామ్ చేస్తున్నాయి. బికాస్ ఆఫ్ మార్కెట్ న్యూస్, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ మరియు ఇన్వెస్టర్ సెంటిమెంట్ వల్ల ప్రైజెస్ ఫ్రీక్వెంట్గా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. అయినప్పటికీ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్పై చాలామందికి స్టిల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా ఇన్ఫ్లేషన్ విషయానికి వస్తే ఇన్ఫ్లేషన్ మరియు ఇంట్రెస్ట్ రేట్స్ గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ కొనసాగుతుంది. బికాస్ సెంట్రల్ బ్యాంక్స్ తీసుకునే డెసిషన్ లోన్స్, ఈఎంఐస్, బిజినెసెస్, హౌసింగ్ మార్కెట్ అలాగే డైలీ ఎక్స్పెన్సెస్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. అందుకే ఇన్వెస్టర్స్ మరియు కామన్ పీపుల్ ఈ అప్డేట్స్ని క్లోజ్గా ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా ఇండియా మార్కెట్ గురించి మాట్లాడితే ఇండియన్ ఎకానమీలో స్టడీ గ్రోత్ చూపిస్తుంది. డిజిటల్ పేమెంట్స్, స్టార్టప్స్, ఏఐ టెక్నాలజీ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇండియా గ్లోబల్ అటెన్షన్ అట్రాక్ట్ చేస్తుందండి. ఇండియా స్టాక్ మార్కెట్లో కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ గతంతో పోలిస్తే చాలా వరకు పెరిగింది ప్రజెంట్. సో ఇవి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ముఖ్యమైన ఫినాన్స్ అప్డేట్స్ అండి. ఇలాంటి డైలీ ఫినాన్స్ న్యూస్ మరియు లైఫ్ స్టైల్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.